ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం ప్రమాదం సంభవించింది. టెర్మినల్ 1 వద్ద రూఫ్ కుప్పకూలి 6 గాయపడ్డారు. గురువారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి రూఫ్ కూలి అక్కడే పార్క్ చేసి ఉన్న వాహనాలపై పడింది. దీంతో టెర్మినల్ 1 నుంచి రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు చెక్ ఇన్ కౌంటర్లను మూసివేసినట్లుగా ఢిల్లీ విమానాశ్రయ అధికార ప్రతినిధి తెలిపారు. శుక్రవారం ఉదయం 5:30 సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో క్యాబులతో సహా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. రూఫ్ షీట్ కి సపోర్ట్ గా ఉన్న భీమ్ కూలిపోయి పార్కింగ్ లో ఉన్న వాహనాలపై పడిందని అధికారులు పేర్కొన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కారులో నుంచి ఓ వ్యక్తిని సిబ్బంది రక్షించారు. ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఢిల్లీ విమానాశ్రయంలో వ్యక్తిగతంగా తాను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. క్షతగాతులకు చికిత్స కొనసాగుతోందని ట్వీట్ చేశారు. ఘటనా స్థలిలో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టెర్మినల్ 1 లో ప్రమాదం కారణంగా ప్రభావితమైన బాధిత ప్రయాణికులకు సహాయం చేయాలని ఎయిర్లైన్స్ సిబ్బందికి సూచనలు చేశారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది అని రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ లో పేర్కొన్నారు. గురువారం అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం కారణంగా టెర్మినల్ 1 వద్ద రూఫ్ కూలిపోయిందంటూ అధికారులు ప్రకటించారు. గాయపడిన వారికి అవసరమైన అన్ని వైద్య సౌకర్యాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. టెర్మినల్ 1 నుంచి విమానాల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేసి భద్రతా చర్యలు చేపట్టామని ప్రకటన విడుదల చేశారు.